హలో, ఈ రోజు నేను స్వీట్ పొటాటో కీర్ చేసి చూపిస్తున్నాను. లాస్ట్ వరకు నా వీడియో ఫాలో అవ్వండి. స్వీట్ పొటాటో తీసుకొని కడిగించుకొని తొక్కలు ఈ విధంగా తీసుకుంటాం. ఒకసారి చేసి చూడండి. మీరు చేసాక ఎవరికైనా తయారు చేసాక వాళ్ళ చేతికి తినడానికి ఇస్తే వాళ్ళు పోల్చుకోలేరు దేంతో చేసామనేది. అంత టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా తురుముకుంటాం స్వీట్ పొటాటోస్ అన్నీను. ఈ తురుములోని మనం నీళ్ళు వేసుకుంటాం. 10 minutes ఉంచాక క్లీన్ వాటర్ వచ్చిన వరకు మనం కడుక్కోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని ప్యాన్లో నెయ్యి వేసుకుంటాం. నెయ్యిలోని బాగా కడుక్కుంది పిండిసుకొని స్వీట్ పొటాటో అది తురుమంతా ప్యాన్ నెయ్యిలోనే వేసుకొని కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకుంటాం. సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. పాలు కొంచెం తిక్కుగా మరిగిన తర్వాత పాలు వేసుకుంటాం. సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం కూడా అందులోని నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం వేసుకొని 2 to 3 spoons మిల్క్ మేడు, మనం బెల్లం కరగబెట్టుకుంటాం. తిక్క పాకం రావక్కలే మామూలు మరుగుతే చాలు. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకుంటాం, లేదంటే పాలు ఎరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ మీరు ఆన్ చేసుకొని స్లో ఫ్లేమ్లోనే 1 minute అంతా మిక్స్ అయిన వరకు ఆన్ చేసుకొని ఇలైచీ పౌడర్ వేసుకొని ఆఫ్ చేసుకొని ఫ్లేము. నెక్స్ట్ ప్యాన్లోని జీడిపప్పు, కిస్మిస్, మనం ఏ డ్రై ఫ్రూట్స్, బాదాం, పిస్తా, వాటర్మెలన్ సీడ్స్ ఏ ఉంటే అవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కీర్లోనే వేసుకుని అంతా మిక్స్ చేసుకుంటాం. ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంత టేస్ట్ మీరు చేసాకే మీకు అర్థం అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.